హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే వినాయక చవితి మా ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామనేది చూపించబోతున్నానండి. అంతేకాదు ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమైనాయి, ఎలా చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించబోతున్నానండి. ఇదేంటంటే విఘ్నేశ్వర స్వామిని మా అన్నయ్యే చేస్తున్నాడండి. ప్రతి సంవత్సరం కూడా మా అన్నయ్య చేస్తాడు. ఈ సంవత్సరం కూడా మా అన్నయ్య చేశాడు. కాకపోతే ప్రతి సంవత్సరం కొంచెం బయటికి వెళ్ళి అక్కడ చేసేవాడు. ఈ సంవత్సరం ఇంక ఇంటికాడే చేసేస్తున్నాడు. అందులోని వర్షం బాగా ఎక్కువగా ఉందండి. అందుకని ఇంకా ఇంటికాడే చేస్తున్నాడు. అంతేకాదండి, ఈ వినాయక చవితి నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో. నిజంగా ఈ వినాయక చవితి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎంత బాగా జరిగిందనేది మీరు ఈ ఫుల్ వీడియో అయితే చూడండి మర్చిపోకుండా. చూసారు కదా మా అన్నయ్య ఎంత బాగా చేశాడో. నేనైతే పసుపు ఇలా అయితే జల్లాను. ఇదేంటంటే మొవ్వండి. అంటే మీకు చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మా సైడు అంటే కొబ్బరి చెట్లు కొడతారు కదండి. సో కొబ్బరి చెట్టు మొవ్వండి. అంటే ప్రతి సంవత్సరం దొరకదండి. అంటే ఈ సీజన్లో దొరుకుతుంది, ఆ సీజన్లో దొరుకుతుంది అని ఏముండదు. ఎందుకు దొరకదని అంటున్నానంటే ఈ మొవ్వ మనకి ఎవరైనా కొబ్బరి చెట్లు నరికేస్తేనే దొరుకుతుంది. ఏంటో మరి ఈ సంవత్సరం విఘ్నేశ్వర స్వామి అన్నీ కూడా తెప్పించుకున్నాడు. మేము దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే ఇది చాలా గట్టిగా ఉంటుందండి. లోపల ఉంటుంది మువ్వ. చాలామందికి మువ్వ ఏంటో తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. ఇది చాలా చాలా గట్టిగా ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుంది, రాదు బొమ్మని. ఈ పక్కన చెట్లు కొట్టాయి కదా, ఆ పక్కన కొట్టాలి కదా. చూసారు కదా, లోపల ఉంటుందండి మువ్వ. చూడండి, చూపిస్తాను. ఇదంతా పైన షెల్ అదేంటి కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది తినకూడదు. లోపల చూపిస్తాను, మీకు పేరు కూడా రాసి చూపిస్తాను. అక్కడైతే చూసుకుని తీసుకోండి మర్చిపోకుండా. నిజంగా చాలా బాగా జరిగిందండి. ఒకటని కాదు, మీకు ఎన్ని పెట్టాము మొత్తం. అంటే ఈ వ్లాగ్లో అయితే కొన్ని కొత్తవే చూస్తారు నాకు తెలిసిన, అంటే అన్నీ అని కాదు, కొన్ని మటుకి చూడండి. నేను చూపిస్తాను. చాలా చాలా మాకు స్పెషల్గా జరిగింది ఈ వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. మేము బాగా ఎక్కువ జరుపుకునేది ఈ వినాయక చవితి ఒకటే. అందుకనో కొంత చాలా ఇదిగా జరిగింది. నేనైతే ఈ రోజున అసలు మర్చిపోలేను. ఇదిగోండి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు పళ్ళాలు అయితే కడుగుదామండి. ఈ పళ్ళాలు అంటే చాలా రోజులైంది తీసి, సో అందుకని వీటిని కడుగుతున్నాను. చూడండి, ఇది పీతాంబరం అయితే ఉపయోగిస్తున్నాను నేను. పీతాంబరం ఒకటే ఉపయోగించిన బాగా రావట్లేదండి. అంటే పీతాంబరం ఒకటే యూజ్ చేశాను, కానీ నాకు బాగా బ్రైట్గా అయితే రాలేదు. అంతేనా, అది వదిలేసి మేము అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇవన్నిటిని కూడా మేము శుభ్రం చేసుకున్నాం. ఎందుకంటే అంటే అందరూ అలాగే చేసుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఫ్రూట్స్కి కూడా మేము కడుక్కుని శుభ్రం చేసుకున్న తర్వాత ఫుల్గా పసుపు అనేది పెడతామండి. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ అని అందరికీ తెలుసు. అలాగని కూడా కాదు, శుభప్రదమైనది కాబట్టి మేము పసుపు అనేది ఖచ్చితంగా ఫ్రూట్స్ అన్నిటికీ రాస్తామండి. ఎందుకు ఇంతలా చూపించాలి అని అనుకుంటున్నానంటే, చాలామంది ఫ్రూట్స్ తెచ్చుకున్నట్టు కొంతమంది పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడు పెట్టుకోవద్దు. కొన్ని
కొంచెం ఇబ్బంది. మేమైతే ద్రాక్ష పళ్ళైతే వేడి నీటితో అయితే క్లీన్ చేస్తాము. ఎందుకంటే దాంట్లో చాలా డస్ట్ అయితే ఉంటుంది. సో, ఇది మారేడుకాయ. మారేడుకాయ ఆహ్, మారేడుకాయ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు వెలక్కాయ కూడా చాలా ఇంపార్టెంటు. అన్నిటిని కూడా అలాగే కడుగుతామండి. ఇవేంటంటే ఈ బొబ్బాస్కాయలు మొత్తం 4, 5 ఉన్నాయండి. అవన్నీ కూడా మా చెట్టువేనండి. సో, అదొకటి హ్యాపీనెస్ అనిపించింది ఈరోజు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి నేను పసుపు ఎలా రాస్తున్నాననేది మీకు చూపిస్తాను ఈ వీడియో మొత్తానికి. చూసారు కదా! పసుపు అనేది ఫుల్‌గా తీసుకున్నాను నేను. ఒక్కో దానికి అన్నిట్లికి కలిపి రాశానండి. నిన్న తణుకెళ్ళాం కాబట్టి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాం. అదేంటో మరి ప్రతి సంవత్సరం ఫ్రూట్స్ అన్నీ చాలా రేట్లుగా ఉంటాయి. ఈ సంవత్సరం చాలా చవకగా అనిపించినాయి నాకేని. సో, అందుకనే కొంత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఇంట్లో ఈ వినాయక చవితి స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మేము అన్ని పండగల కన్నా ఇది ఎక్కువ చేసుకుంటాము. అందుకని మాకు ఇది బాగా స్పెషలు. సో, విఘ్నాధిపతి ఈ వినాయక చవితి అనేది మాకు బాగా ఇంట్రెస్ట్ అండి. బాగా చేసుకుందామని చూసారా కదా! అన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఈ కలవ పువ్వులైతే ముందుగా మొగ్గలే కొనుక్కోండి. అంటే విచ్చుకున్నవి అస్సలు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఇలా ఇది చూసారు కదా! ఇది ఆ పక్కన ఉన్నది విచ్చుకోవటం వల్ల అసలు ఒళ్ళిపోయినాయండి. పెట్టేటప్పటికి దేవుడి దగ్గర పెట్టేటప్పటికి ఒళ్ళిపోయినాయి. ఈ బంతి పువ్వులు వచ్చి ఒక దండొచ్చి రూ. 90 చెప్పారండి. నేనేమో రూ. 60 బేరమాడాను. కానీ బాగా దొరికినాయి. అంటే ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చాలా రేట్లుగా ఉంటాయి కదా! సో, అందుకని పత్రిని కూడా అలాగే కడిగేసానండి శుభ్రంగాని. ఇంకా మేము వినాయకుడిని ఈ పీట మీద అయితే కూర్చోబెడతాము. సో, అందుకని ఈ పీటకు మొత్తానికి ఫుల్లుగా అటు ఇటు కూడా పసుపు రాసామండి. దీంతో పాటు ఇది బియ్యం పిండి అండి. ముగ్గు కాదు. మళ్ళీ ముగ్గు అనుకుంటారేమో. బియ్యం పిండితో ముగ్గేస్తున్నాను. అంతేనే సరిగ్గా రావట్లేదు. సో, ఈ ముగ్గు ఏంటంటే విఘ్నేశ్వర స్వామిని కూర్చోబెట్టేటప్పుడు పద్మాన్ని గీసి ఇలాగా ముగ్గు వేసి మధ్యలో పద్మం అయితే గీస్తామండి. ఇలా గీసి పసుపు కుంకుమలతో ఈ పద్మాన్ని అలంకరిస్తాము. సో, ఇలాగే పీట కింద కూడా వేస్తామండి. మీకు అంటే నేల మీద కూడా వేస్తాం ముందు. కడిగేసుకుని నేల పసుపుతో కడిగేసుకుని అప్పుడు నేల మీద వేస్తామండి. ఈ విధంగా చేస్తాం మేము. అంటే చాలా ఇలాగే చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే కొంచెం కొన్ని పీటలు అయితే తెచ్చుకుంటారు కదా! వెండి టైప్ ఉన్న పీటలు తెచ్చుకుంటారు కదా! మనకి ఏది కలిసి వస్తే అదే తెచ్చుకోవాలి. అదే వాడాలి. అలా అని కూడా ఉండదు. కొన్ని సార్లయితే మనకి నచ్చినట్టే చేసుకుంటాం. ఇదిగోండి ఫైనల్లీ ఇలాగయింది. ఇదేమో నేల మీద వేస్తానని చెప్పాను కదా! ముందుగా పద్మాన్ని నేల మీద అయితే వేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చెరుకుగడలండి. మా ఇంటి చెరుకుగడలను వినాయక చవితి కోసమే ప్రత్యేకించి ఇలా ఉంచాము. మీకు ఆల్రెడీ ఫస్ట్ షార్ట్‌లో అయితే చూపించాను. కింద కాడలు సన్నంగా వచ్చి పైన చెరుకుగడ అంతా పెద్దగా వచ్చిందని చూపించాను కదా! అదే ఇది. కానీ చాలా లావుగా ఉన్నాయండి. ఒక్కసారి కొట్టేటప్పటికే అటు సైడ్‌కి ఒరిగిపోయినాయి. నేను మోయలేకపోయాను ఒకసారిని. వాటిని లాగలేకపోయాను. ఇంకా నా వల్ల కాదని మా అమ్మగారిని, మా అన్నయ్యని రమ్మన్నా. పైనున్న ఆకులతో ఉన్నది ఏం చేశానంటే అటు ఇటు పెడదాం గుమ్మం కాడ అనుకున్నాను. చూసారు కదా ఎంత పొడుగున్నాయో. గుమ్మం కాడ పెడదామంటే వద్దన్నారు. అందుకని ఇంకా ఇక్కడ సెట్ చేశాను. ఈ విధంగా చూసారు కదా! విఘ్నేష్ సాంని డైరెక్ట్ పెట్టలేదండి. తమలపాకుల కింద వడ్లు వేసి పెట్టాను. ఇదేంటంటే కొబ్బరి పువ్వండి. కొబ్బరి పువ్వులు మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెబుతున్నాను. కొబ్బరి పువ్వులు కూడా తీసుకొచ్చాడండి మా అన్నయ్య. నిజంగా డెకరేషన్‌కి ఇలాంటి కొబ్బరి పువ్వులు కేరళలో గట్టా యూజ్ చేస్తారు. మన సైడ్ ఉపయోగించడం తక్కువ. అయినా దొరకడం కూడా తక్కువే. అప్పటికప్పుడు కొబ్బరి చెట్లయితే ఎక్కడ నరకరు. పైగా కొబ్బరి పువ్వులు కూడా దొరకవు. ఎందుకంటే వీటికే కాయలు కాస్తాయి కాబట్టి. సో, ఫైనల్‌గా ఇదండి వినాయక చవితికి ఇంత బాగా జరిగిందనేది చెబుతున్నాను. చూసారు కదా! అటు సైడు చెరుకుగడలు కూడా మీకు చూపిస్తున్నాను. అంతేకాదండి ఆ పక్కన ఉన్న అరటి గెల చూసారు కదా! అదేమైందంటే ఫస్ట్ గుండా కాసిన గెల అంటండి అది. వాళ్ళు మొదటిసారి తీసుకున్నారంటండి గెల.
సో వాళ్ళేమన్నారంటే 200కి తీసుకువెళ్ళండి. మాకు ఫస్ట్ టైము బోని బేరం అవుతుంది. మీకు మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం తక్కువ రేట్ చేసి ఇస్తాము. ఈసారికి ఫస్ట్ టైం గెల కాబట్టి మీరు పట్టుకెళ్ళండి. మీకే ఇవ్వాలనిపిస్తుంది ఎందుకో అని అన్నారు. నిజంగా విఘ్నేశ్వరుడు ఈ సంవత్సరం చాలా చాలా బాగా చేయించుకున్నాడు మా చేత పూజ అయితే. చాలా తృప్తి పడిపోయాను నేనైతే. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చూసారు కదా చెరుగ్గళ్ళు ఎంత లావొచ్చినాయి అంటే చాలా చాలా లావొచ్చినాయి. ఇంత బాగా జరుగుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా జరిగింది. ఇంకా వర్షం అయితే ఎక్కడ ఆగలేదు. కానీ మనకి వర్షం వచ్చిందన్న ఫీలింగ్ అయితే రాలేదు. అంత బాగా జరిగింది. డెకరేషన్ అయితే ఇలా చేశాను. పైన పువ్వులు సరిపోక నేనేం చేశానంటే తోరణాల కింద మామిడాకులు కట్టానండి. కింద మట్టికి అట్టిగెలలు మట్టికి అప్పటికప్పుడు సాయంత్రం మాటలు తీసుకొచ్చాడు. చెరుగడ ముక్కలు కూడా పెట్టాను కదా మీకు ఈ వీడియో